ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ద కంప్లీట్ మ్యాన్ అంటే పత్రి సార్. సో పత్రి సార్ మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతారు. సో పత్రి సార్ చెప్పనక్కర్లేదు, ఆయన దగ్గరుండి ఆయన్ని చూసి మనం ఎంతో నేర్చుకొని ఉన్నాం. సో కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు, మనం పత్రి సార్కి ముందరగానే ఎందుకు పరిచయం అవ్వలేదు, సార్ని ఇంకొన్ని సంవత్సరాల ముందరే కలిసి ఉంటే బాగుండు కదా. సో ఆ ఫీలింగ్ మనకి లేకుండా సార్ ప్రతి ఒక్కరిని ఒక పత్రిజీ లాగా తయారు చేశారు. సో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ పత్రిజీలే. సో వారి దగ్గర నుంచి పత్రి సార్ దగ్గర వారు ఏం నేర్చుకున్నారో, ఏం గ్రహించారో, ఏం ఆచరిస్తున్నారో అన్న విషయ జ్ఞానాలను మనం తెలుసుకుందాం మాస్టర్స్. విజయ గారు వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు మేడం. విజయ మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. నమస్తే మేడం. బ్రహ్మాజీ పత్రిజీ మహారాజ్ నమస్కారం. ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నమస్కారం. అలాగే పత్రి సార్కి, అమ్మకి, పత్రి మాల అమ్మకి నమస్కారం. అలాగే నేను ఈ జనంలో మొట్టమొదటిగా 2011లో తెలిసిందండి. అది ఎలా తెలిసిందంటే మా ఇంట్లో మా బాబు ద్వారా తెలిసిందండి. బాబు ద్వారా తెలిస్తే అది 2012 వచ్చేదాకా నాకు అసలు అర్థం లేదు ధ్యానం అంటే ఏంటో. అసలు అర్థం అసలు ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని మా బాబుని చాలించి చేసేదాన్ని. అయినా సరే ఓపికగా వాడి మాటలకి వాడికి ఏదో భరోసా ఇవ్వాలని ఇంత వల్ల ఇన్ని అలా చేసేదాన్ని. కానీ నాకు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో తల్ల కాళ్ళు కట్ట ఎక్కువ లాగేసి పోట్లు బాధలు చెక్కలు వేకలు వచ్చేసి, ఏంటి అంతకుముందు ఏమి లేదు ఇప్పుడంటే ఎలా వచ్చేస్తున్నా, ఇది ఏదో మాయా మంత్రం, ధ్యానం సెట్ అవుదని చేయను అని దాన్ని వెనక పెట్టి నటించేదాన్ని. మా బాబు ఎదురుకుని ధ్యానం నటించేదాన్ని. ఆడు వస్తే కొళ్ళు మూసాడు వెళ్ళిపోతే మానేదాన్ని. అలాగా చేయగా 2012 మా ప్రయాణం సాగిందండి. ఎలాగంటే మా పిరమిడ్ మాస్టర్ గురువు గారు, మా ఊరు గురువు గారు 2012లో పత్రి సార్ గారు 2012లో కర్తాలో పిరమిడ్ ఓపెన్ విజయ్ వెళ్దాం రా అన్నారు. నాకు బయటకు వెళ్తాం అదే ఫస్ట్ సారి. వెళ్తే బయటికి వెళ్ళాను. అదే నేను పత్రి సార్ని చూడడం ఫస్ట్ సారి. 2012 పత్రి సార్ చూడడం ఫస్ట్ ప్రయాణం నాదండి. కానీ పత్రి సార్ అంటే ఏంటో, ఎవరో ఎక్కడో ఏదో ఒక మహాత్ముడు అంట. పత్రి సార్ మహాయోగ అంట. ఎలా ఉంటారో ముందు పత్రి సార్ని చూడాలి. ఈ ధ్యానం లేకపోతుంది ఆయన అంట. అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలి అని ఒక ధీమా మీద వెళ్ళాను. అది చూసాక ఏంటి పత్రి సార్ అంటే ఒక శివుడు దేవుడు అన్నారు. ఇదేంటి పెద్ద అయినా గడ్డం మెరిసింది ఎలా ఉన్నారు ఏంటి అన్నాను. కానీ అనేసి వదిలేసిన ప్రాంగణం అంతా చూస్తున్నాను. ప్రాంగణంలో ప్రతి ఒక్కళ్ళను, ప్రతి ఆత్మ బంధువులందరూ వాళ్ళ చిరునవ్వు ఆనందం ఇంకరిస్తుంది. నాకు ఎంతో వాళ్ళు చెప్పుకున్న మాటలు, ఆత్మజ్ఞానం మాటలు, శాఖహారం గురించి, పిరమిడ్ గురించి, ఆ మూడే గురించి చెప్పుకుంటున్నారు. కానీ ఇళ్ళగాడ మాటలు కానీ, ఇంటికాడ పిల్లల గురించి కానీ, భర్తల గురించి, అసలు ఇంటికాడ ట్రాఫిక్ ఇల్లు ఉన్నదన్న మాట కూడా సంగతులు గ్యాప్ లేకుండా ఆ ఎనర్జీ శక్తితో చేస్తున్నారు. ఇంకా ఏంటి, నాకు ధ్యానం చేసినా చెయ్యకపోయినా ఆ పిరమిడ్ ప్రాంగణంలోనూ అంత ఆనందంగా ఉంది. ఏంటి ఇంత ఆనందంగా ఉంది? పత్రి సార్ దగ్గరికి వెళ్తుంటేమో పత్రి సార్ మన కాళ్ళు పెట్టుకుని తేజ మీద కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెడుతున్నాడు. ఈయన గురువు గారు ఏంటి, మనం గురువు గారికి పసుపు రాసి బొట్టు పెట్టి స్వీకరించాలి కదా. గురువులు కూడా ఇలా ఉంటారా? అసలు ఆ గురువు అంటే ఇలా ఉన్న గురువుని నిజంగా ఇలాంటి జన్మ తీసినందుకు ఎంతో అదృష్టమంతురాలని నేను. అదృష్టంలో గొప్ప అదృష్టం లేట్ గా తెలుసుకున్నాను. ఆ లేట్ గా తెలుసుకోవడంలో నేను మా అమ్మ జన్మ ఇచ్చినందుకు, ఆ తల్లిదండ్రులకి ఆత్మ ఇచ్చినందుకు పత్రి సార్కి ఎంత చెప్పుకున్నా, ఎంత రోజు తెలుసుకుని తక్కువే. అయితే నీ పత్రి సార్ని నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. శివుడు అంటే బాగా భక్తి అండి. శివుడినే చూసాను. అప్పుడు ఆయన ధ్యానంలోను శివుడిలాగా కనిపిద్దని నమ్ముతావా? శివుడిలాగే యాస వేసుకొస్తే నమ్ముతావా? అందరూ శివుళ్ళే.
అన్న పిలుపు ఆ ప్రాంగణంలోనూ మనుషులు కనిపిస్తే పిలుపు వినిపించింది. ఏంటి ఇలాగన్నా మాట వినిపించింది. అయితే నీ సరేలే ఇది ఏమో నాకు ఇంకా జనం తక్కువ కదా, వెళ్ళి అలా కూర్చున్నాను. అయితే నీ పత్రి సార్ గారు ఒక ఆవిడనో ఇద్దరు ఎవరినో కొట్టారు. బాబాయ్ కొట్టారేంటి, ఇప్పుడు దాకా పసుపు రాసి కొట్టి పెట్టి ఆహ్వానించారు, కొట్టారేంటినా, నాకు ఇంక దగ్గరికి వెళ్ళిందని ఇంకో వెనక్కి వచ్చేసాను. వాళ్ళు కొట్టినందుకు సంబరం చేసి ఆనందం పడి ఉత్సాహం చేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తే నాకు ఒళ్ళంతా పులకరించిపోయింది. ఏమండి పత్రి సార్ని చూస్తే పత్రి సార్ని మాట తెలుసుకుంటే అణువు కణ కణాలు నిండిపోతాడండి ఆయన. శక్తివంతుడండి ఆయన. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే 2013లో నేను శాకాహారిగా మారాను, పూర్తిగా శాకాహారిగా మారాను. మాంసాహారంలోంచి శాకాహారంలోకి వచ్చాను. జీవహింసల మహాపాపం అని అప్పటిదాకా నాకు తెలుసండి. ఒక మనిషిగా వండేనా, తిన్నానా, పెట్టానా, నా మాట నాకు వేదం, నేను చెప్పింది వినాలి, నేనే పెద్ద గొప్ప అనుకున్నాను. కానీ అక్కడ నేను గొప్ప కాదండి. ఆత్మగా ప- ఆత్మగా చచ్చింది ఎవరైతే మాట్లాడారో ఎంత కోటీశ్వరుడైనా అదే నిజం. మై డియర్ గాడ్, మై డియర్ దేవుడు, మీరే దేవుళ్ళు అన్నారండి ఒకేసారి. ఏ గురువు అని చెప్తారండి మీరు దేవుళ్ళు అని? అలాంటి పత్రిక సార్ మీరే దేవుళ్ళు అన్నారు. మై డియర్ గాడ్, దేవుళ్ళ, మనం దేవుళ్ళేంటి, మనం మనుషులు కాదు మనుషులు అనుకున్నానండి. జాన్లోకి రావడం నుంచి నేను మనిషి కింద ప్రవర్తించాను. ఎప్పుడైతే జాన్ వచ్చాకో నిజంగాను అందులో దేవుడిని చూస్తున్నాను, దైవతత్వం చూస్తున్నానండి. చిన్న పిల్లకాంటి జీవులు, మొక్కలు, ప్రతి జీవులను, ప్రతి ఆత్మ భగవంతుడు అని చెప్పాడు. అంతవరకు జీవులే, మన మనుషులమే, మన తిండే మన లోకం చూస్తున్నాను. కానీ తిండి వంట ఎలా వండుకోవాలి మాటల్లో చూపించాడండి. మాటల్లో చూపించాడు, ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, ఎలా వడ్డించాలి, ఎలా మాట్లాడాలి. ఏంటో మాట్లాడేసాం, తిన్నా ఉన్నా కానా పీన సునంతుడు. కానీ అసలు ఎప్పుడైతే ప్రేమగా ఎవరికైతే ఒకళ్ళకి వడ్డించామో అది నాలో భగవంతుడికి వడ్డించుకున్నానని ఈ ధ్యానం చేసేదాకా నాకు అర్థం లేదు. పత్రిసారి మాట, ఒక్కొక్క మాట ఎన్ని కోట్లు వజ్రాలు ఇచ్చా సరే మనకి దొరకవండి. కానీ దొరికినప్పుడు వినియోగించుకున్నాం చూడండి, చాలా అదృష్టవంతులు. అది ఒకటిసారి ఆ సార్ దగ్గర నేర్చుకోవాల్సింది. నేను 2014లోను బెంగళూరు వెళ్ళానండి. ఇలా ధ్యానం జరుగుతుంటా బెంగళూరు వెళ్తే ఎంతో ఉత్సాహం వచ్చేసిందండి. ఇక పత్రి సారగా చూడగానే ఇక ధ్యానం పొద్దున్న మధ్యాహ్నం చందాలు 24 గంటలు, వంట కూడా చకచక అయిపోయింది, పనులు చకచక అయిపోయి నా పనులన్నీ చక్క పెట్టేసుకున్నాను. అందరితోటి ఏం చెప్పట్లో చెప్పండి. ధ్యానం బాగా కుదిరింది. ఎక్కడికైనా వెళ్ళాలి ధ్యానం క్లాస్కి వెళ్తే 9 అడిగి తలుపు గడెట్టేసుకుని పిల్లలకి క్యారేజ్ పెట్టేసి చులోమంటే ధ్యానం క్లాస్కి వెళ్ళిపోతాం, శాఖాహారాలకు వెళ్ళిపోతాం. ఇంకా శాఖాహారాలకు వెళ్తుంటే అనంతమైన శక్తి, అదో గ్రోలో తెలియని ఆనందం, తెలియని స్థితి. ఏంటో ఏదో సంపాదించుకుని ఇంటికి తెచ్చుకున్నట్టుగా ఉండేదండి నాకు. ఏదో ఆస్తులు బంగారం తెచ్చుకున్న వాళ్ళ సంతోషంగా ఎలా ఉంటుందో అలా శాఖాహారాలకు వెళ్ళినప్పుడు, ఒక ధ్యానం క్లాస్ వినడానికి వెళ్ళినప్పుడు, ఓ బుక్ చదివినప్పుడు అందులో ఉన్న ఆనందం, అనుభూతి ఎంతో 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 పొందుతున్నామండి. ఆ పొందినాటిల్లోనూ ఇంకా ఇంకా వెళ్ళాలనిపించదండి బయటకే. ఇక ఎవరికైనా చెప్పింది విన్నదానికి మేము ఆశ్రయించి మీరు ఏదైతే ఆశ్రయించో అదే చెప్పండి. బియ్యొత్తే బి, సియొత్తే సి, ఏదొత్తే మీకు ఏదైతే వింటున్నారో అందరితో ఒకటే చెప్పండి. పదిరాపన అంటే నాకు శాఖాహార మాంసం బలం అనుకుని తిన్నాను చూడు, అది ఎంత తప్పు చేశానో. ఆ సారా మాటలు ఇల్లేదాకా ధ్యానం ఎప్పుడైతే చేసామో నీసు మనంతటికి మనమే మానేస్తామండి. ధ్యానం చెయ్యకపోతే మన నీసు కాదు, ఎవరు చెప్పినా మానలేమండి. ఎప్పుడైతే నాలో నేను ప్రయాణం చేశానో, నీసు ఎప్పుడైతే మానేశానో అప్పుడు ఎదరవాడికి చెప్తాం మొదలు పెట్టాను. ఇది పాపాహారం మంచి ఆహారంగా తినాల్సి తెలియక తిన్నాను, నేను తెలియక తిన్నాను, తెలియక కర్మాన్ని తిన్నాను. మీరు తినకండి, ధ్యానం చేసినా చేయకుండా పక్కన ముందు నీసు తినకండి, జీవం చంపకండి. ఆ ఒక్క వాక్కు పెట్టుకుని వెళ్తున్నానండి. అది ఎంతో నాకు నిజంగాను ఎలా ఉందంటే పత్రిసార్ గారు వచ్చేసి ఎదురుకుండా కూర్చున్నట్టే ఉంటదండి. పత్రిసార్ గారు చౌకర్యం. బెంగళూరులో విశేషం ఏంటంటే బెంగళూరు వెళ్ళానండి, కలిసి వెళ్ళాము అందరూ సరదాగా చూస్తాకి వెళ్ళామని బుద్ధి పౌర్ణానికి వెళ్ళేటప్పుడు పెరిమెంట్ 1 కిలోమీటర్ ఉండగా దారిలో పడిపోయాను.
పడిపోతేనే కాలు బెనికిపోయి టప్పని కాలు ఇలాగా ఇరిగిపోయినట్టు అయిపోయింది. అయ్యో, పత్రి సార్ని గురు పౌర్ణానికి వచ్చాను, ఇలా ఇరిగిపోయింది. ఇంట్లో ఊళ్ళో వాళ్ళు ఇరుగు పొరుగుమో అంత దూరానికి పోయి ధ్యాన క్లాస్కి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. ఇదేంటి గురుదేవా, నేను ఎంతో మంచి ఆనందంగా ఉత్సాహం ఆనందం వచ్చింది. సరే, ఏవైనా పర్లేదు అని ఇద్దరు మనుషులు సాయం పెట్టుకెళ్ళి ఆ పెరిమిట్లో పాడేశారండి. ఆ పెరిమిట్లో పాడేసిన తర్వాత మా ఇంకా మొహంగొడి కూడా తాళం చెల్లి ఏం చెల్లి పత్రి సార్ గారు ఎవరినో ఒక అమ్మాయిని పలకరింతాకు వచ్చారండి. ఏమ్మా, ఇంకాను 3 రోజులు హీలింగ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి, హీలింగ్ జరుగుతూ ఉంటది, ఏం పర్లేదు, ఒక గ్లాసులో నిమ్మకాయ నీళ్లు ఒక చెక్క పిండిని నిమ్మకాయ నీళ్ళు తాగు ఈ రోజుకి చాలు అన్నాడండి. అంటున్నారండి ఆయన గురువు గారు. అంటే పత్రి సార్ వస్తే బిలబిల పెరిమింట్ అంతా ఖాళీ అయిపోయి దిగెళ్ళిపోతున్నారని జనం చూడడానికి. అయ్యి బాబాయ్, పత్రి సార్ వచ్చారంట, నేను పడిపోయిన సంగతి మర్చిపోయాను, కాలు ఇరిగిపోయిన సంగతి మర్చిపోయాను. అక్కడ చూడండి, అక్కడ పత్రి సార్ ఉంటే ఇక్కడికి నా కాలు ఏమైపోయిందని పెరిమింట్లో పరుగు 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 కింద దిగెళ్ళిపోయాను. ఆ కాలు ఇరిగిపోయింది, తడిగుడ్డ చుట్టాము, పట్టి కోసేసాం, ఆయన కాలు ఇరిగిపోయింది, బండి వచ్చేసింది, నడలేరన్న పరిస్థితి వచ్చేసింది. కానీ అక్కడ పత్రి సార్ని చూడడానికి, పత్రి సార్ చూడడానికి దిగిన దానికి కాలు తగ్గిపోయింది. చూడండి ఎంత అక్కడుండి ఎనర్జీ ఇచ్చేసారు కాలు కన్నకు. అంటే పత్రి సార్ చూస్తే చాలు, మాట వింటే చాలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన ఎవరైతే క్లాస్ విని మళ్ళీ క్లాస్ చెప్పడానికి వచ్చేటన్నారో ఏది జరిగిన పత్రి సార్ అండి. పత్రి సార్ లేనిది ఏది జరగదు. చచ్చిపోయి నేను చూస్తున్నాను. ఎందుకంటే సార్ ఉండగా పత్రి సార్ కూడా దేవుడు వదిలేటప్పుడు నాకు ఒక శాకాహారాలు చేస్తున్నామండి. శాకాహారాలు నాకు పిలుపు వచ్చిందండి. ఎవరు చెప్పారో తెలిసి ఫోను చేసి, విజయ ఇవాళ పత్రి సార్ బాడీ ఇదికి చేస్తున్నారు, మరి వెళ్తావా ఈ రోజు అవకాశం అన్నది. పత్రి సార్ ఇది అవుతుందేంటి, అయ్య బాబాయ్ అసలు అలా జరగదే, ఎలాగొచ్చిందో రాంగ్ ఇది కాలు అని ఇంకొకరు చెప్తే, నువ్వు తెలితే మూసుకో, తెలియపోయినా మూసుకో, ఈ మాట ఇంకెవరి దగ్గర అనుకో, నువ్వు గమ్ముగా ఉండు. పత్రి సారు ఎవరో దేవుడు పెట్టారు రా అంటే నువ్వు అది ప్రసారం చేస్తావు అందరికని, నువ్వు ప్రసారం చేయకుండా నోరు మూసే అన్నారు. ఆయన బాబు ఇదేంటి, నాకు ఇలాగ వినబడ్డది, నాకు ఇలాగన్నారు, ఇలా కేకేశారు. అయితే తప్ప రాంగా మళ్ళీ ఇంటికి వచ్చేసాను. గబగబ ఇంటికి వచ్చేసి సాయంత్రం 5కి అందరూ అన్నారు, విజయ బెంగళూరు కర్తాలు, హైదరాబాద్ కర్తాలు వెళ్తున్నాం, నువ్వేనా వస్తావా, పత్రి సార్ని చూడాలంటే ఇవాళ చూడాలంట. అయ్యో, ఇంకా అంతకన్నా బాగా వచ్చేస్తానున్నానండి. గబగబా ప్రయాణం అయ్యి ఓ జత బట్టలు కారు ఎక్కేసానండి, వెళ్ళిపోయాను. పత్రి సార్ ఆనందంగా అప్పుడే మేము టూర్లు తిరిగేవండి. ప్రతి టూర్లు పత్రి సార్ ఇంటికి కూడా వెళ్ళేవండి. ఇంటికి వెళ్ళి అన్ని ఊరు చూసొచ్చి ఏదో సమాధి చూసామండి, పత్రి సార్ గారి సమాధి చూసామండి. అది ఏదో సమాధి చూసాం, పేరు రావట్లేదు. ఆ సమాధి చూసి ఎప్పుడు పుట్టారో ఎప్పుడు పెరిగారో ఏ గురువులో ఈ సమాధిని చూస్తున్నా, ఈ సమాధిలో అసలే మనకు తెలియదు, సమాధి చూస్తున్నాం. అసలు షిరిడి బాబా ఎలా ఉంటాడో, యేసుబాబు కూడా ఎలా ఉంటాడో సమాధి కాడ కూడా అనుకున్నానండి. అనుకున్నాను, నెలలకి సార్ దగ్గరికి వచ్చానండి దేవుడు విడిచిపెట్టినప్పుడు. అప్పుడు సార్ లైన్ లో నుంచి చిరునవ్వుతోటి 2 చాక్లెట్లు ఇచ్చాడండి. ఆయన 2 చాక్లెట్లు. ఆ ఇదేంటి దేవి వదిలిపెట్టేసన్నారు, సార్ చక్కడగా ఉన్నారా, ఇలాగన్నారేంటి, చూస్తాక రమ్మన్నారేంటి, అసలు అయ్యోమయం అయిపోతుంది, కళ ఏంటి. ఆ చాక్లెట్లు తీసుకండి, ఓ చాక్లెట్లు బ్యాగ్ లో పెట్టి, ఓ చాక్లెట్ చప్పలించుకుంటా వేడి వేడి అన్నాలు, ఉడుకుతున్న అన్నాలు తినేసేయండి అమ్మ ముందన్నారు. అన్నాలు తినొచ్చాం. మా పక్కనున్న మా మెండపేట మేడంకి పెన్ను తీసుకుని రాసారండి. ఏం రాశారండి, ఆవిడ దగ్గర పెన్ను తీసుకుని రాశారండి. లైన్గా వెళ్ళిపోయాం, భోజనాలు చేసాం. భోజనాలు చేసేటికి సార్ బాడీ శ్వాస వదిలేశారు. అదేంటి ఇప్పుడే కదా మన చాక్లెట్ ఇచ్చారు, బాడీ వదిలేశారు అన్నారు. ఇది రాంగ్, తప్పు, అదే కాదు అదోదిలాన బాధ భరాయించాలని బాధ తప్పు ఒకేసారి వచ్చేసింది. ఆ వచ్చేసేటప్పుడు పత్రి సార్ గురించి బాడీ వదిలేసారు, ఎవరైనా ఏడ్చారంటే అది ధ్యానం కానే కాదన్నారు. బాబా ఇలాగన్నారేంటి, వద్దు, సార్ ఉన్నారని పిరమిడ్లో అందరిని కూర్చోబెట్టి ధ్యానం చెయ్యండి అన్నారు. పిరమిడ్లో కూర్చుని చక్కగా ధ్యానం చేస్తామండి. ధ్యానం చేసేటప్పుడు సారు
పత్రి సార్ శివుడు 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 అన్నాను కదండి. ఇంకా నాకు లోన ఆ శివుడు లాగా పొడవుగా ఎత్తుగా ఆ, బాగా ఎత్తుగా ఇంకా పొడవుగా వెనకాల చేతిని తెల్ల ఫుల్ వైట్ షర్ట్ వేసి సాంబ్రాన్ పొగలతోటి ముద్దాతుకుపురం పొగలతోటి ఆ స్మెల్ తోటి గంధంతో స్మెల్ తోటి పెరిమింటి చుట్టూరు హాయిగా చక్కగా చింగు చింగు చింగుమంట తిరిగేస్తున్నారండి జనంలో కూర్చుంటే. అయ్యి బాబాయ్, ఇది కొలు తెరిచేద్దామంటే మళ్ళీ కనిపించరేమో, ఇలా కొలు మూసుకునే శ్వాసన కనిపిస్తా ఇలాగ ఉంటాను. ఉన్నప్పుడు ఇంకా ఇంకా అనంతమైన గంధం వాసాలు, ముద్దాతు కుప్పర వాసన, సాంబ్రాన్ వాసాలు. ఆ పత్రి సార్ బుద్ధనకాల ఇలా నడి వెనకాల చేతి పెట్టుకుని చక్కగా అందరినీ నవ్వుత పరిశీలంగా చూస్తున్నా. అంత వైబ్రేషన్ కాంతి విరజల్లేస్తుంది. సార్ మన అందరిలోని నిండిపోయారండి ఆయన. బయట ఉంటే అక్కడే ఉందిరండి, కానీ అక్కడ లేకుండా అందరి ఆత్మలను అన్ని ఆత్మలను నిండి ఆయనే చేసేస్తున్నారండి వర్క్ అంతాను. మనం కాదండి, ఆయన చేస్తున్నారండి వర్క్ అంతాను. ఆయన తెలుసుకుంటూ అణువులు నిండిపో ఉన్నారండి. ఆయనతో దిగొచ్చాము, చక్కగా కూర్చున్నాము, ధ్యానం చేసాము. పత్రి పత్రి మేడం గారు, పెద్ద బాబు గారు, ఎవరు వేడకూడదు, ఎవరు దుఃఖపడకూడదు, ఎవరైతే ఏడిసారో అజ్జనులు అన్నారు. అంతే ఆ కోంతలోనే మళ్ళీ ఆనందం, ఉచ్ఛ్వాసం, ఉల్లాసం, ఎగిరేసి గొంతురేసి డ్యాన్స్ అంత ఎత్తెక్కి డ్యాన్సులు చేసేలు, పైకి ఎగిరిపోయి డ్యాన్స్ చేసేలు. ఆ అంత ఆనందం ఆ లోపలికి తన్ని పొడిచేస్తుందండి ఉత్సాహం. ఇంకెక్కడికి వెళ్ళినా సరే శాఖాహారులు సైని పత్రిసారే, పత్రిసారే. అక్కడ ఒక క్లాస్కి వెళ్ళండి, అక్కడ పత్రిసారే. ఒక పుస్తకం చదవండి, ఆ గురువు గారే. ఆ గురువు గారు లేరు అనక్కడదు, ఉన్నారు. నిండుగా చూసి నిండుగా మాట్లాడింది, సత్యంగా చూసింది నేనండి. సత్యంగా నిజంగాను ఇప్పుడు కూడా ఆయన పక్కన ఉన్నట్టే ఆయన కుర్చీలో కూర్చుని కాలేసి ఊపుకుంటా చక్కగా ఎలా అంటున్నారు. ఎంత ఆనందమో ఆయన ఆయన తెలుసుకుంటేనే చాలు. అందుకే నాకు మీరు దండాలు పెట్టద్దు, గొర్రెలు పెట్టద్దు, ముక్కాలు పెట్టుకోద్దు. నేను చెప్పింది శాఖాహారాలు, జాన్ జగత్తి, శాఖాహార జగత్తి, జాన్ జగత్తి, ఇవి చెయ్యండి సేవ. ఎప్పుడైతే చేస్తారో అప్పుడు నాకు ప్రీతైనా మీరు నాకు అసలైన జనాలు మీరు అన్న పిలిపండి. ఆయన అదే కోరుకుంటారు, అదే చెయ్యాలి. కానీ పత్రిసార్త అనుబంధం పోంతాకాంత కదండి, ఎంతో అనుబంధం. ఒక మా ఉగాది ఇక్కడ పేరవారని పిరిమింటి కాడ ఒక అనుబంధం జరిగిందండి. అర్ధరాత్రి ఒకసారి కొత్త రోజు జనంలోకి వచ్చిన కొత్త రోజు అర్ధరాత్రి 10ంటికి వెళ్ళిపోయాను వైష్ణు గోతిమికి పౌర్ణానికి, నిండు పౌర్ణానికి. ఒక ఆవిని తీసుకుని నేను ఒక ఆవిని తీసుకుని నిండు పౌర్ణానికి వెళ్ళిపోయాం పేరవారం అండి. పేరవారం లాస్ట్ బస్సు 10:30కి లాస్ట్ బస్ దిగామండి. నడుచుకుంటూ పున్న వెన్నులో వైష్ణు గోతిమికి వెళ్ళిపోతున్నానండి. ఎవరు ఒక పిట్ట కాపాడతలేదు, ఆ టైంలో ఎవరు కడతలేదు. ఈ వెనకాల ఒక ఆయన పెద్ద ఆయన తెల్లటి పెంచి కట్టిని, తెల్లటి బట్టలు కట్టుకుని వెనకాల చేతుని ఆడకూతుర్లు ఇలాగ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అంటే ఏమిటో సార్ ఈ పౌర్ణమి అక్కడికే పెరిమింటి కాడికి వెళ్తుంటే ఇలా తిన్నంగా వెళ్ళిపోరు, నీకు ఎక్కడ అక్కడే అంటే మాకు ఇలాగ మాట చెప్పారండి. చూసుడికి లేరండి. చూడండి పత్రి సార్ని ఎన్ని రకాలుగా ఎన్ని అనుభూతులుగా అండి నిజంగా చూసి దర్శనం చేసుకుని అనుభూతి పొందినమండి. అయితే ఇంకో అనుభవం అండి. మా ఊర్లోని ఒకసారి క్లాస్ చెప్తాకు వచ్చాడండి. క్లాస్ చెప్తాకు వచ్చి ఖమ్మం నుంచి ఒక క్లాస్ చెప్తాకు వచ్చాడండి. వస్తే రాగి పిరిమింట్లు తెచ్చాడండి ఆయన. ఈ పిరిమింట్ కొనుక్కోండి, ఈ పిరిమింట్ కింద ఉల్లిపాయ పెట్టుకున్నా, టమాటా పెట్టుకున్నా, ఏ అంటుకొని ఏవి పుల్లవో ఏ పాడవో ఆయన క్లాస్ చెప్పి ఆఖరిని పిరిమింట్లు అమ్మారు. అవునా అనేది 250 రూపాయలు ఒక పిరిమింట్, రాగి పిరిమింట్. నేను కొన్నానండి. అంటే కొని మన చర్చను చూసి ఎదవలకి చెప్పాలి కదని అన్నీనండి. ఆ పిరిమింట్ కొనుక్కొచ్చేసి పుల్లట దాచపళ్ళు అందరూ పెట్టానండి. పుల్లట పులుపు 2 దాచపళ్ళు పెట్టండి. మళ్ళీ మన్నాడు పొద్దున పిరిమింట్ తీసే దాచపళ్ళు తీపి అమృతంగా, ఇంకా తీపి వర్ణించలేమని అంత తీగా ఉంది. అప్పుడు మా ఫ్రెండ్కి చెప్పింది, ఇలా జరిగింది. ఆయ్ బాబోయ్ ఎంత అద్భుతమో. మన పిరిమింట్లో కూర్చుంటే చాలు, అసలు కూర్చుని అలా ధ్యానం చేస్తుంటే చాలు మన రోగాలు పోయి భోగాలు అయిపోతాము. అంత చచ్చిది పిరిమిడి శక్తి అంటేనే అని. అప్పుడు మా ఫ్రెండ్ ఆ మాట దాచుకుని పేరవరం పత్రిసారి వచ్చి పత్రిసారిగా చెప్పింది. అవునా నిజమా అని కళ్ళల్లో కళ్ళెట్టండి ఇలా చూసారండి. ఆయన కళ్ళల్లో చెప్తున్నాం కండి, ఆయన ఇలా చూస్తే సారండి ఎనర్జీ. ఇంకో అనుభూతి ఉంది. ఎలాగంటే పత్రిసారు
మాట్లాడేటప్పుడు నేను అక్కడ చూశానండి, కర్తల్లో చూశాను. పత్రి సార్ గారు మైక్ ఎత్తి ఇలా మాట్లాడుతున్నారా, చెవుల్లోంచి ఎంతో మంది దేవతలు రిలీజ్ అవుతున్నారండి చెవుల్లోంచి. నేను కష్ట అలా చూశాను దేవతలు. పత్రి సార్ అంతా అన్ని రకాల దేవతలు శక్తివంతుడండి ఆయన పత్రి సార్. పత్రి సార్ని మామూలుగా పత్రి సార్ కాదు, శక్తివంతుడండి ఆయన, శివ శక్తివంతుడండి. కానీ మనం అదృష్టవంతుడు. కానీ ఆ రూపంలో పత్రి సార్లకు మనకు మనిషిలా కనిపించాడు, కానీ ఒక శివశక్తి అండి, శివశక్తి పార్వతి అండి. అంత గొప్ప అదృష్టం పొందామని మనం అందరం అండి, ధ్యానం చేసిన వాళ్ళు అందరూ పొందారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ధ్యానం చేసేవాళ్ళు ఆత్మపూర్వంగా దర్శనం ఇస్తాడండి అతనికి. అందరికి మనసు ఉన్నప్పుడు కనిపించింది కన్నా ఇప్పుడే బాగా అతను దర్శనం ఇస్తున్నాడండి. బాగా నేను అనుభవించి చెందాను, చూశానండి పత్రి సార్ని. ఆయన వచ్చి ఇక్కడ పక్కన ఉంటే సాంబ్రాణి పొగ, గంధం, పసుపు, ముద్దాత కుప్పారం, తులసి వాసనలు, ఎన్నో వాసనలు. ఒక పిరమిడ్ పక్కన కూర్చున్నా, ఇంట్లో మన ధ్యానం మందిరంలో ఇంట్లో కూర్చున్నా, ఒక క్లాస్ కాడ సేపు కూర్చున్నా, ఒక ఎవరైనా క్లాస్ చెప్పిన మనిషి కాడ కూర్చున్నా హెడ్ అయిపోతున్నారండి ఆయన. పత్రి సార్ హెడ్ అయిపోతున్నారు. అను 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 అనుక్ష అన్నిట్లోనూ ఆయన ఉన్నారండి. ఆయన అన్నిట్లో ఉండడం వల్లే మనకి గొప్ప పెద్ద కుటుంబం అప్పచెప్పిల్లారండి. పత్రి సార్ ఒకే మాట అన్నారు, మీరందరూ నాకు వారసులు అన్నారు. ఇంత గొప్ప భాగ్యం, మహాభాగ్యం ఇంకెవరికి వస్తుందండి, మీరే నాకు వారసులు అన్నారు. ఆయన ఇద్దరు పాపలు ఉన్నారు, కానీ నాకు ఇద్దరే పాపలు వారసులు. నాకు ధ్యానం చేసే వాళ్ళు అందరూ నాకు వారసులు అన్నాడండి. మరి అలాంటి దైవ లాంటి తండ్రి, ఆ గురువు లాంటి గురువు అడుగు జాడలో మనం ఏమిచ్చినా రుణం తీర్చాం. సేకారాలి ధ్యానం జరుగుతూ భీమకంఠ క్లాసులు చేస్తాండి. ప్రతి సోమవారం ఇంటింటే డోర్ కొట్టండి, ప్రతి ఒక్కరికి పాంప్లెట్ పంచి పెడతా. 118 శివాలయాల్లోనూ ప్రతి సోమవారం ప్రతి ఒక్కొక్క నక్షత్ర పాదాలకి వెళ్ళి క్లాసులు చెప్పి పాంప్లెట్ ఇచ్చి క్లాస్ చెప్తున్నామండి. ఆ ఊరికి తయారవి అందరూ శాకాహారులు అవ్వాలి, ఆ ఊరికి పెర్మిట్ రావాలని సంకల్పం పెట్టుకుని చేస్తున్నామండి. ఇదండి పత్రి సార్ గారి అనుబంధం. ఎంతో చెప్పలేమండి, ఇంకా తెలుసుకుంటే ఒకటి జ్ఞాపకం వచ్చేస్తున్నాం. ఆయన పేరు విన్నా, ఆయన పుస్తకాలు చదివినా, ఆయన ధ్యానం విన్నా చెవు రామోగిపోతుందండి. ఆయన ఒకటే అన్నాడు, శ్వాసను ఎప్పుడైతే గరిమితే నీ శ్వాసని గురువు, నీ ఆత్మే నీ దేవుడు. ఇంత గొప్పగా చెప్పేది మహానుభావుడు ఇంకెవరు లేరండి. మేడం గారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఒక్కొక్క అనుభవం మీరు ఫీల్ అయ్యి చెప్తుంటే నిజంగా మేము కూడా మీ అనుభవంలోకి వెళ్ళిపోయాం మేడం. అంత ఇంకో బాగా మేడం, ఇంకో అనిపిస్తుంది. అనుభవం. మేము కొన్ని నేను పత్రి సార్ ధ్యానంలోకి వచ్చే కోరికలు కోరవద్దన్నాడు, కానీ కోరికలు కోరద్దాను, కానీ అంతకన్నా ఎక్కువ కోరుతున్నాం. ఏంటంటే అప్పుడు కోరికలు వేరు, ఇప్పుడు కోరికలు వేరు. అప్పుడు కోరికలు ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ఆ కోరికలు. కానీ అప్పటికన్నా పెద్ద కోరికలు కొడుతున్నాయి. అంటే వాళ్ళ ధ్యానం చేయాలి, వీళ్ళ శాకాహారులు ఇవ్వాలి, వీళ్ళు పిరమిట్లు కట్టాలి, వాళ్ళు అన్నదానానికి ఎంతో కొంత ఇస్తారా, డొనేషన్ అయినా ఇవ్వాలి, ఎంతో ఆ కోరికలు కోరుకుంటున్నాం. చక్కగా ప్రతి జీవులను ప్రతి ఆత్మ ఉంది, రక్షించాలి. ఆబాబాయ్ అలా పట్టుకొని ఉంటే బాగున్నాను, చంపుకొని ఉంటే బాగున్నాను, చంపకుండా చెయ్యాలి. ఆ మార్గంలోకి వెళ్ళి చెప్తే చంపకుండా పట్టకుండా ఉంటారు కదా. ఈ జీవిని చంపకండి, ఇది చంపితేనా మీకు దేవుడు ముత్తిస్తాడా, ఇంద్రుడు కూడా దేవుడు ఉన్నాడు కదా. అలాంటి కోరికలు అండి. ఇప్పుడు కోరికలే తేడా అండి, మార్పులు వచ్చినాయి అంతే అండి. కోరికలు అయ్యండి ఎంతో. మా బాబుకి, చిన్న బాబుకి చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చేసిందండి. హెల్త్ ప్రాబ్లం వస్తే నేను అన్నాను, ఇదేంటి నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందేంటి, మనం ధ్యానం చేస్తాం, శాకాహారులు కాయగూరలు తింటాం, ధ్యానం చేస్తాం, మనకు ప్రాబ్లం, నీకు ప్రాబ్లం వచ్చిందని నేను ధ్యానం వేసాను అనేసి సార్ వచ్చి క్లీనింగ్ చేసేసి, చిన్నబాబు క్లీనింగ్ చేసేసారండి. కానీ పత్రి సార్ ఆయన చేతులతోటి మా పిల్లడికి కూడా అన్నం వండి వడ్డించారండి మా చిన్నబాబుకి. ఆయనకి డ్రైవర్ కింద వెళ్ళాడండి. కార్ డ్రైవర్ కూడా చెయ్యొద్దంటే కార్ డ్రైవర్ కింద చేశానండి. ఆయన సార్ కూడా చేతులతో అన్నం తిని కూడా వచ్చాడండి కరోనా టైంలో. అప్పుడు కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నాడు మా బాబు, పత్రి సార్ గారి దగ్గరే ఉన్నాడండి. రోజును కరోనా వచ్చినండి మాకు ఇంట్లో పండగలాగా ఉండేది. ఎందుకంటే ఆయన రోజు ఒక్కొక్క మెసేజ్ చెప్తామండి. 11 నుంచి 1 దాకా మెసేజ్ చూస్తాం, ఆయన మంచి అనుభూతి చెప్తాం, ఆ టీవీలు కూడా చూస్తాం. కరోనా వచ్చిన మేడంలకి, ముసలికి, వాళ్ళకి వీళ్ళకి
అన్నం రైస్ పొట్టలు కట్టి పంచి పెడతాం. ఎంతో ఎంతో కరుణ వచ్చిన కొన్ని మా అబ్బాయికి లోనే కొన్ని వచ్చిన ఇంట్లో, కానీ నేనే చేతులతో ముట్టుకుని చక్కగా అన్ని పనులు నేను చక్కపెట్టుకున్నా. నాకు రాలేదు. మా చిన్న బాబు పత్రిసారి దగ్గర ఉన్న చేసిన బాబు కొన్ని అంటే ఎవరికి భయం పడివాడు కదా. కొన్ని వచ్చిన వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళివాడు. మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాడు. ధైర్యమే మనల్ని బతికింటది. అసలు భయం పడకూడదు, దేనికి భయం పడకూడదు. భయం పడి ఉంటే ముందు మన దగ్గర కూర్చుంటుంది. భయాన్ని తీసి పడలేని నువ్వు చెప్పేవాడని. కానీ ప్రతిసారి అనుభవం మా చిన్న అబ్బాయి, నేను, మా పెద్ద అబ్బాయి అందరూ పొందామండి. మామూలుగా కాదండి. వెళ్ళిపోతామండి. 2012 కాంచి ఈ రోజు దాకా మేము కర్తలు మానవండి. కర్తలు మాకు పుట్టిల్లండి. అదే అసలేని పుట్టిల్లు, అదే పండగ అండి. అదంతా వస్ట్ గోయితమండి. అన్ని మాకు అప్పచెప్పిచ్చేసారండి. పత్రిసారి మాకు ఎన్నో పెరిమిట్లు అప్పచెప్పి, ఎన్నో ఇల్లు అప్పచెప్పేసి, ఎంతో మంది అక్కలను అప్పచెప్పి, చెల్లెళ్ళు అప్పచెప్పించి, డాడీలు మమ్మీలు పెద్ద కుటుంబం అప్పచెప్పించి చెల్లారండి. ఎంతకన్నా మహాభాగ్యం ఇంకేంటండి. అందరూ పత్రిసార్లే అండి, అందరూ దేవతలే. నాకు చాలా ఇష్టం అండి. నిజంగా చాలా చాలా అదృష్టవంతులు మేడం మీరు. చాలా అంటే మీ అండి, కుటుంబం అంతా బాగా అండి. ధ్యానంలోకి వచ్చేసి శాకాహారులుగా ధ్యానులుగా మంచిగా ధ్యాన ప్రచారం చేస్తూ మీ కానీ అనుభవాలన్నీ ఒకే చాలా బాగున్నాయి ఒకే మేడం. ఒక కోరుకోరేనండి. మళ్ళీ ఆపదని చెప్పకూడదు, చర్చని చెప్పక ఒకే కోరిను. నేను అనుకున్నాను మా పెద్ద అబ్బాయికి ధ్యానం కుటుంబంలో పిల్ల కావాలి, వాళ్ళు ధ్యానం కుటుంబం అయి ఉండాలి అని ఒక ఏలాకోలకి చక్కగా కోరాను. వచ్చిన సంబంధాలని చెడగొట్టేసారు మా వాళ్ళు తీసుకొచ్చి నేను. కానీ మా అబ్బాయి శాకాహారం కుటుంబం, పెరిమిటి కుటుంబంలో ఒక అమ్మాయి మా ఇంటికి కోడలుగా వచ్చిందండి. ఎస్ మేడం. మనకి ఇప్పుడు చాలా చక్కగా పత్రిసారి ఉంటుందండి. మనకి ఇప్పుడు పత్రిసారిని మళ్ళీ మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫిలిమ్స్ రూపంలో వెంకట్ గారు తీస్తున్నారు కదండి, డైరెక్ట్ చేస్తున్నారు పత్రిజీ ఫిలిమ్స్. సో మనం మళ్ళీ పత్రిసారిని ఒకసారి ఎంతో పత్రిసారి దగ్గరగా రోజు చూడొచ్చు మేడం. పత్రిసారి రోజు చూసినట్టే, రోజు మాట్లాడినట్టే, రోజు వింటున్నట్టు ఉంటదండి. పత్రిసారి స్వీచ్ వస్తుంది టీవీ కట్టవండి. పత్రిక గారి గురించి చెప్పారంటే వాళ్ళని వదలమండి. ఒక శాఖాహారాలు చెల్లమ్మ చెప్తే వెంటనే మన 10ంటికి 9ంటికి పనిచేసి వచ్చాక తర్వాత ఉద్యోగానికి వెళ్ళినట్టు. అదే దైవ ఉద్యోగం అండి, అసలైన ఉద్యోగం. ఇంతకన్నా గొప్ప మన ఫిలిమే వచ్చేస్తుంది మేడం, మనం అందరం ఆ ఫిలిం కోసమే వెయిట్ చేస్తున్నాము. కానీ ఇంకోటి అండి, ఇది లాస్ట్ మాట, నీకు ఎక్కువ చెప్పండి. నేను అనుకున్నాను సాయిబాబా సినిమా తీశారు, పుట్టపర్తి సాయిబాబా సినిమా తీశారు, షిరిడి బాబా సినిమా తీశారు, రామాదేవి నాటి తీశారు, ఈ పత్రిసారి ఉండిగా సినిమా తీసేది భలే ఉన్నా అనుకున్నాను, అంతే అండి. కానీ ఆ మహానుభావుడు ఈ సార్ వల్ల మాకు సినిమా చాలండి, జన్మధనం అయిపోయిందండి. తరతరాల నిండి ప్రార్థిస్తున్నాడండి. ఎస్ మేడం, మీలాంటి వాళ్ళ కోసమే తీస్తున్నాం సినిమా మేము. ఎంత ఆస్తం పెట్టారు, మీరు కోరుకున్నారు కదా, అందుకనే తీస్తున్నాం. సూపర్ అండి. నమస్తే నమస్తే, నేను రత్నకుమారి మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం. కన్హాలో మేము పార్ట్ 1 చూసామండి. అక్కడ కన్హాలో చూసాం పత్రిసారి సినిమా. చూసారా? ఎలా అనిపించింది అప్పుడు మీకు? కన్హా శాంతివనానికి వచ్చాం, కన్హా శాంతివనానికి వచ్చాం, అక్కడ చూసామండి. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. ఆ కంటిన్యూటీ అంటే మీరు చేస్తుంది పర్లేదా? నాకు తీయడం వచ్చిందంటారా? బ్రహ్మాండంగా తీశారండి బాబు. తీయడం వచ్చిందా అని అడుగుతున్నారు. పత్రిసారి గురించి ఇంతవరకు నేను ముందు మాట్లాడేశారు, మీరు విన్నారో లేదో తెలీదు. ఆ 3 ముక్కలు చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే పత్రిసారు ఒక వ్యక్తి కాదండి, శక్తి. ఆయన ఒక ప్రపంచం, ఒక సునామీ, ఒక ఇది అనమాట. ఆయన అంతా సృష్టించి, ఆయన ఒక యుగ పురుషుడు. నభూతో నభవిష్యత్, ఇంతకు ముందు లేరు అటువంటి మనిషి, ఇక ముందు రారు కూడా. అటువంటి వ్యక్తికి సినిమా తీస్తున్న భాగ్యం మీకు కలిగింది, మాకు చాలా సంతోషం. చూసే భాగ్యం మాకు కలిగింది, చాలా సంతోషం. ఆగస్టు 31న మనకి ఇప్పుడు ఓకే అండి. ఓకే సార్, చెప్పండి సార్. మేడం, ఆగస్టు 31న 100 థియేటర్లో రిలీజ్ చేసుకోబోతున్నాం, కాబట్టి మీ సహకారం కావాలి. తప్పకుండా తప్పకుండా సార్. సరేనా? తప్పకుండా సార్, మంచి అవకాశం. అందరూ యూజ్ చేసుకుందాం. అంతే, ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ 2500 రూపాయలు ఇస్తే చాలు, వాళ్ళే నిర్మాత, గుర్తుపెట్టుకోండి. మీ క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఈ ఛానల్ లో పెట్టమనండి ఒకసారి, నేను రేపే పంపించేస్తాను. మీ నెంబర్ నేను తీసుకుంటాను, పవిత్ర గారి దగ్గర నుంచి పంపిస్తాను. మాట్లాడాను రత్నకుమారి, నేను ముందు మాట్లాడాను కదా రత్నకుమారి. ఈ నెంబర్ కి నాకు క్యూఆర్ కోడ్ పెట్టమని చెప్పండి, నేను రేపే పంపిస్తాను. ఇంకా వీలైనంత వరకు పవిత్ర గారు నెంబర్ తీసుకొని నాకు షేర్ చేయండి.
ఓకే సార్, ఇందక్కకు చెప్తాను సార్, ఇందక్క దగ్గర ఉంది సార్ నంబరు. తీసుకోండి. ఓకే. క్యూఆర్ కోడ్ అన్ని ఉంటాయి, అవి తీసుకొని విజయ మేడం మేడం కూడా, పంపించండి. మేడం విజయ మేడం ఏదో మాట్లాడుతున్నారు మేడం. సార్ అది ఆ సార్ ఏమంటున్నారు పాతకొందరని ఆ, సార్ మేడం మనం పత్రిజీ ఫిలిమ్స్ తీస్తున్నారు కదా మేడం సారు. పిలిచికి ఇవ్వాలండి. అది ఆయన అడుగుతున్నారు ఏంటండి, ఆయన ప్రోగ్రామ్ ఖర్చులకి ఎంత డబ్బైనా ఖర్చు అవుతుందండి, ఇవ్వాలండి. మన గురుగారు ప్రోగ్రామ్ వస్తుందంటే మనదే కదండి, తప్పకుండా. అందుకే క్యూఆర్ కోడ్ పంపిస్తానంటున్నారు, మీరు కూడా కలెక్ట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ అలాగండి. పంపించండి. ఎందుకంటే తప్పకుండా అండి. ఆగస్టు ఫస్ట్ 100 థియేటర్లోనూ పిక్చర్ ఓపెన్ చేస్తారండి, ఆగస్ట్ రిలీజ్ 31 చేస్తారండి. మేడం. అందుకని మనందరూ మన సహకారం అందించాలి కాబట్టి మీరు కూడా క్యూఆర్ కోడ్ పంపిస్తారు, మీరు కూడా దాని కలెక్షన్ మీరు రేపటి నుంచే మొదలు పెట్టండి. అదే వస్తున్నారండి. పత్రి సార్ సినిమా తీస్తున్నాను వస్తున్నారండి. గురువు గారు కొట్టేపిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేయమంటారా? క్యూఆర్ కోడ్ పెడతారు, మీ దీంట్లో వాట్సాప్ లో కోడ్ పెడతారు, ఆ కోడ్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసేయండి, ఫోన్ పే చేయించేయండి. మీ వాళ్ళు మీకు రాకపోయినా మీ వాళ్ళు ఉంటారు కదా, రత్నకుమారి మేడం చేసేవాళ్ళు నమస్తే ఉంటారు కదా, మేడం. వాళ్ళతో చేయించేయండి. ఓకే సార్, నమస్తే సార్. మేడం నేను మీ క్లాస్ వినలేకపోయాను, తర్వాత మీ వీడియో చూస్తాను మేడం. బట్ అఫ్ కోర్స్ వీడియో మీకు పత్రిక అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వీడియో రికార్డ్ అవ్వలేదండి, మీ ఇందుమతి లేదు. లేదు మేడం, అయింది మేడం, అయింది మేడం, రికార్డ్ అయింది మేడం. అయిందా? అయితే సార్ ఒకసారి చూపించండి. ఓకే మేడం. ఎస్ మేడం, మనం ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 2500 మనం పత్రిజీ ఫిలిమ్స్ కి మనం ఇస్తే మనమే నిర్మాతలం మేడం. అలాగే తప్పకుండా రేపే పంపిస్తాను. మీ ఇందుమతి గారికి చెప్పండి, చెప్తే నేను రేపు కోడ్ పెట్టమని వాట్సాప్ లోను నేను ఓకే అమ్మా. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. విజయ మేడం థ్యాంక్ యూ అండి. విజయ్ గారు అవకాశం పత్రిక గారికి ఈ రూపంలో మీ రూపంలో ఇచ్చారండి. ఎస్ మేడం, అందరం పత్రిజీలే, అందరికి అవకాశమే. మరి మీరు అందరూ చెప్పాలి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి పీరియడ్ మాస్టర్ కి మీరు చెప్పాలి. మాది మెండపేట అండి మాది. అయితే మేము ప్రసారం రోజు అదే ప్రసారం అండి. మండపేటలో ఉన్న ప్రతి పీరియడ్ మాస్టర్ తోనూ చేయించాలి మీరు, సరేనా? అందరూ చేస్తారండి, అందరు రోజు ఇదే పని అండి మాకు. సూపర్ మేడం. అయితే అందరు రోజు ఇదే పని అండి, మంగళవారం శుక్రవారం ప్రతి రోజు క్లాసులండి, ప్రతి రోజు ర్యాలీలండి, అనుభవాలు ధ్యానం క్లాసులు అండి, బాగా ఎక్కువ జరుగుతాయండి. వండర్ఫుల్ మేడం. సరే మేడం, అయితే థ్యాంక్ యూ. చాలా ఆనందమైందండి మీ అందరితో మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, విజయ మేడం, రత్నకుమారి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఇది ఇవాల్టి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ మాస్టర్స్. ఈ ప్రోగ్రామ్ తాలూకా వెబ్సైట్స్ అన్ని మన పత్రిజీ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా వీక్షించవచ్చు మాస్టర్స్. పత్రిజీ ఫిలిమ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అంతేకాకుండా శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని కూడా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అంతేకాకుండా మనకి ఆగస్టు 15వ తారీఖు సత్యమేవ జయతే అనే ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ ని స్వయంగా పత్రిసారి చెప్పడం జరిగింది మాస్టర్స్, ఇలా చేయమని. 15వ తారీఖు 6 గంటలకి సాయంత్రం 7 గంటలకి మొదలై 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు ఓన్లీ ధ్యానం, 24 గంటల ధ్యానం, 48 దేశాల నుంచి 3000 మంది మాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది మాస్టర్స్. సో అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి మాస్టర్స్. 1 కోటి మంది కలిసి ఆ 24 గంటల్లో ధ్యానం చేయాలని పత్రిసారి ఆదేశించడం జరిగింది. సో మనందరం కూడా దాంట్లో పాల్గొని, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారు ఇది నిర్వహిస్తున్నారు, దాంట్లో మన జూమ్ సెషన్ లో పాల్గొని ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.